ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి విల్లా అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి అయితే మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నానండి. ఇది వచ్చేసరికి కొల్లూరులో వస్తుందండి. మొత్తం 45 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. మొత్తం 419 విల్లాస్ అయితే ఉంటాయండి. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ముందు ఇక్కడ డెవలప్మెంట్ చూద్దామండి, ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని. సో ఇక్కడ వచ్చినట్లయితే దీని పక్కన మనకు రాధే గ్రూప్ వాళ్ళది రాధే శాన్సియా వాళ్ళ గ్రూప్ విల్లాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి ముందు ఇక్కడ డెవలప్మెంట్ చూద్దామండి. ఇది ఓఆర్ఆర్కి ఆనుకునే ఉందండి. 7 నాగులపల్లి టోల్ గేట్ అండి ఇది. అలాగే ఇక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి కనెక్టివిటీస్ ఉన్నాయనేది చూద్దాము. ఇది మొత్తం 45 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. అలాగే దీని పక్కనే మనం చూసినట్లయితే రాధే శాన్సియా వాళ్ళ రాగా అనే ఒక విల్లా అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఇక్కడ ప్రీ లాంచ్లో ఉందండి. అలాగే హాల్మార్క్ వేస్తా అనే ఒక ప్రాజెక్ట్ అయితే హాల్మార్క్ గ్రూప్ వాళ్ళదే ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే రెహసిండా విల్లాస్ అనే ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉన్నాయి. అలాగే ఇది నందన మనకు చూసినట్లయితే నందన్ సెరెనిటీ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఉంది. అలాగే మనం దీని పక్కనే ఇంకా మనకు ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ రాధే శాన్సియా అప్సైడ్ అనే ఒక ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ ఉందండి. ఇది కూడా నా ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుంది, అలాగే చూడండి. ఇలాగే స్పోర్ట్స్ అకాడమీ అండి ఇది. అలాగే దీని పక్కన ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది హాల్మార్క్ 5A అని ఒక విల్లాస్ అండి, హాల్మార్క్ గ్రూప్ వాళ్ళది 5A విల్లాస్. అలాగే ఇది అదిత్రి వెలిమల ప్రాజెక్ట్ అనమాట. అదిత్రి వాళ్ళది ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ప్రీ లాంచ్లో ఉందండి. సో దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇది 7 నాగులపల్లి టోల్ గేట్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయని చూడొచ్చు. ఇది వచ్చేసరికి మై హోమ్ త్రిదాస అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే ఉందండి, హై రైజ్డ్. అలాగే ఇది మై హోమ్ వాళ్ళది అంకురా విల్లాస్ కూడాను ఈ ఏరియాలోనే ఉందండి. సో ఇది మొత్తం మనం చూసినట్లయితే తెల్లాపూర్కి అలాగే మన కొల్లూరు పాటికి మధ్యలో ఒక జంక్షన్ లాగా ఉందండి. ఇది సమష్టి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉందండి. ఇలాగే ప్రిస్టన్ అవంతిక విల్లాస్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందండి. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే సిగ్నేచర్ ఆల్టర్స్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే ఐరా మిరాకిల్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అప్కమింగ్ ప్రాజెక్ట్ అయితే ఉందండి, అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా నా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే పక్కన ఎలైట్ విల్లాస్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఇది ఐఆర్ఏ వాళ్ళది యాస్పిరేషన్ అనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండి. ఇది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అలాగే ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇది కేసీఆర్ 2 బెడ్రూమ్ హౌసెస్ అండి. అలాగే ఇక్కడ మనకు చూసినట్లయితే ఇంకా మనకు ఇన్నర్ రింగ్ రోడ్లో చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ప్రణీత్ జాగృతి ఎలైట్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ వాళ్ళది అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి. అలాగే ఇది బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అలాగే దాని పక్కన ఒక బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇది మ్యాజెస్టిక్ విల్లాస్ అని చెప్తాము. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంద్రప్రస్థ ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే శాన్సియా వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇది హాల్మార్క్ విల్లా కౌంటీ అని ఒక హాల్మార్క్ గ్రూప్ వాళ్ళక విల్లా ప్రాజెక్ట్ కూడాను ఈ ఏరియాలోనే ఉందండి. ఇక్కడ చూసినట్లయితే చాలా విల్లా ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ కమ్యూనిటీ విల్లాస్ కూడా ఉన్నాయి. అలాగే ఇది రాజపుష్ప గ్రీన్ డాల్ అనే గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉందండి. అలాగే ఉర్జిత్ విల్లాస్ అని అలా చాలా విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి ఈ పక్కన. అలాగే మనం ఇక పార్టీ సైడ్ చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చండి. పార్టీ సైడ్ చూసినట్లయితే నారాయణ ఐఐటి అకాడమీ అయితే ఇక్కడ ఉందండి, పార్టీ క్యాంపస్ అనమాట. అలాగే ఇక్కడ మనం ఇంకా ముందు చూసినట్లయితే హాల్మార్క్ పినాకిల్ అనే ఒక అప్కమింగ్ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని డీటెయిల్స్ కూడా మనకు మన ప్లేలిస్ట్లో అయితే ఉందండి. ఇది టొరంటో వాళ్ళది మిర్చి గ్రూప్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ అయితే ఉందండి, అది కూడా మన ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే ఇది ఎంపీఆర్ అర్బన్ సిటీ అని, అలాగే వెనిస్ సిటీ అనమాట. ఇది మిర్చి డెవలపర్ వల్ల విల్లా ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తంగా ఎగ్జిట్ నెంబర్ 3 అనమాట ఓఆర్ఆర్. దాని పక్కన మీరు చూసినట్లయితే క్యాండీస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అలాగే రామ్కి 1 సింఫనీ అనే ఒక ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇదండి ఓవరాల్గా మనం పార్టీ నుంచి తీసుకొని పార్టీ మనకు కొల్లూరు అలాగే తెల్లాపూరు, సో ఈ ఏరియాలో మనకున్న ఫుల్ డెవలప్మెంట్స్ 100% ఉన్న ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇది తెల్లాపూరు రైల్వే కోర్ట్ యార్డ్ అండి. సో ఇక్కడ మనకు నాగులపల్లి రైల్వే స్టేషన్ అయితే కనెక్టివిటీ అయితే ఉందండి. సో ఫ్యూచర్లో మనం చెప్పలేము, ఈ ఏరియా నుంచే మనకు ఎయిర్పోర్ట్కి మెట్రో కనెక్టివిటీ కూడా ఉండొచ్చండి. సో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. గాయస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఛానల్ అనలిటిక్స్ అండి. 76% ఆఫ్ ద పీపుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. సో అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ కూడా చేయండి. సో మీరు చేసిన లైక్ వల్ల చాలామంది మనుషుల్లోకి అయితే వెళ్తుందండి, ఆడియన్స్కి అయితే రీచ్ అవుతుంది. సో ఒకసారి లైక్ కూడా చేయండి. సో ఇప్పుడు మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది వచ్చినట్లయితే మొత్తం 45 ఎకరాల్లో 419 విల్లాస్ అయితే ఉంటాయండి. మొత్తం మనకు డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ అయితే ఉంటాయి.
అలాగే ఇది మొత్తం 3 BHK అండ్ 4 BHK విల్లాస్ అయితే ఉంటాయండి. అలాగే మల్టీ లెవెల్ క్లబ్ హౌస్ ఉంటుంది విత్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో. అలాగే విల్లా సైజ్ చూసినట్లయితే 2811 SFT నుంచి 3415 SFT దాకా అయితే విల్లాస్ అయితే డిఫరెంట్ సైజెస్ విల్లాస్ అయితే ఉంటాయండి. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే అసలు ఇక్కడే విల్లాని ఎందుకు కొనాలి, అసలు మనకు ఈ విల్లాస్నే ఇక్కడ ఎందుకు కొనాలనే దాని గురించి చెప్పాలంటే, ఇది వచ్చినట్లయితే ఒక ప్రీమియం అండ్ లగ్జరీ విల్లాస్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ లాట్ ఆఫ్ గ్రీన్ జోన్ అయితే ఈ ఏరియాలో ఉంటే మనకు ఉంటుందండి. గ్రీన్ జోన్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే ర్యాపిడ్లీ గ్రో అవుతున్న రెసిడెన్షియల్ పాకెట్ క్లోజ్ టు ద కొల్లూరు అని చెప్పుకోవచ్చు. అలాగే మోస్ట్ ప్రీమియం అండ్ లగ్జరీ విల్లాస్ అయితే ఎలానో నెక్స్ట్ డెవలప్మెంట్ అయితే అక్కడ డెవలప్డ్ విల్లాస్ అయితే ఈ ఏరియాలో అయితే ఉన్నాయండి. అలాగే ఒక 15 నుంచి 20 మినిట్స్ డ్రైవ్లో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే రీచ్ అవ్వచ్చు. అలాగే మనం ఇది గ్రీన్ కాన్సెప్ట్ మీద అయితే మనకు కన్సిడర్ అయితే చేస్తున్నారు ప్రాజెక్ట్ని. అలాగే ఇది న్యూ ఏజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, అలాగే చాలా ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్స్, అలాగే మాల్స్ చాలా దగ్గరలో ఉన్నాయండి. సో ఇది వెరీ సూన్లోనే మీ ప్రాజెక్ట్ అయితే లాంచ్ అవుతుందండి. సో లాంచ్ అయ్యే ముందే నేను దీని రిలేటెడ్ ప్రీ లాంచ్లో ఉన్న డీటెయిల్స్ని నేను మళ్ళీ ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను వన్స్ లాంచ్ అవ్వగానే. సో దీని రిలేటెడ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంటుంది, దాని త్రూ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే వీళ్ళు అసలు ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారనే దాని గురించి చూద్దామండి. ఎమ్యూనిటీస్ చూసినట్లయితే మనకు సీసీ రోడ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు తర్వాత జాగింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, క్లబ్ హౌస్ చూసినట్లయితే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, అలాగే మొత్తం సోలార్ లైటింగ్, అలాగే మనకు గ్రీన్ మొత్తం ల్యాండ్స్కేపింగ్, హార్డ్స్కేపింగ్ విత్ మంచి ఎమ్యూనిటీస్తో పాటు మనకు కనెక్టివిటీ పరంగా కూడాను మంచి కనెక్టివిటీ అయితే ఉంటుందండి. అలాగే క్వాలిటీ పరంగా చూసినా కూడాను మంచి క్వాలిటీ అయితే ఇస్తారండి. అలాగే వీళ్ళు ఏంటి అంటే క్రెడాయిలో అలాగే వీళ్ళు మెంబర్స్ అండి. అలాగే వీళ్ళు లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కొన్ని మనకు లాంచింగ్ స్టేజ్లో కూడా ఉన్నాయండి. సో మంచి రిప్యుటేషన్ ఉన్న బిల్డర్ అండి, మీరు చూడొచ్చు. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు మనకు హాల్మార్క్ వెస్తా అనే ఒక ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే హాల్మార్క్ సన్నీ సైడ్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే మనకు ఇంకా లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు చేయబోతున్నారండి. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే అంపంలో స్కైరేనా అనే ఒక ప్రాజెక్ట్ D+14 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. ఆ వీడియో కూడా నేను ఫ్యూచర్లో చేస్తాను. అలాగే మీరు చూసినట్లయితే ట్రెజరర్ అనే G+29 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ కూడా ఒకటి రాబోతుందండి. అలాగే సన్నీ సైడ్ అనే ఒక ప్రాజెక్టు G+9 ఫ్లోర్స్ అండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే వెస్తా అనే ఒక ప్రాజెక్టు G+5 ఫ్లోర్సే అండి, ఇక్కడ కొల్లూరులోనే మీకు చూపించాను కదా, అవి ఉంది. అలాగే ఒకటి విల్లా ప్రాజెక్ట్ అయితే రాబోతుందండి మనం మహేశ్వరంలో. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా లాట్ ఆఫ్ డీటెయిల్స్ నేను ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.